నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. ఈ మోకాళ్ళు అనేవి అరిగిపోవడానికి రీజన్స్ ఏంటి? మోకాళ్ళు అరుగుదలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాచి డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్. సార్, మోకాళ్ళ అరుగుదల ఎవరో ముసలి వాళ్ళకి ఇంతకుముందు వచ్చేవి. కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత మోకాళ్ళు అరిగిపోయి నడవడానికి కష్టపడుతూ ఉండేవారు. సో కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా ఎర్లీ ఏజ్లోనే మోకాళ్ళు సర్జరీకి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆ సంఖ్య పెరుగుతూ వచ్చేస్తుంది. ఎందుకని మోకాళ్ళు అరిగిపోతున్నాయి? ఏంటి బేసిక్ రీజన్స్? జబ్బులు ఒక 70-80% ముదిరినప్పుడే ఒకప్పుడు సర్జరీ చేసేది. అంటే డాక్టర్స్ కూడా అప్పుడు అంత రిస్క్ తీసుకునేవారు కాదు సర్జరీకి వెళ్ళడానికి. పేషెంట్ ఒక జబ్బుతో ఎవరి దగ్గర పోవడం అనేది ఇంపార్టెంట్. పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మోకాలకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇది చూడండి, ఇట్లా ఉండాలి. ఇది తొడ ఎముక, కింద ఒక పెద్ద ఎముకలు, పక్కకు ఒక చిన్న ఎముకలు. మీరు చూడండి, ఇది పెద్ద ఎముకలు, ఇక్కడ కింద 2 చిన్న ఎముకలు ఉంటుంది. దీనికి మధ్యలో కార్టిలేజ్ అనే కవరింగ్ ఉంటుంది. అంటే మనము కుషనింగ్ స్ట్రక్చర్, ఈ ఎముకలు ఎక్కువ అరగకుండా ఉండడం. దానికి మధ్యలో మళ్ళీ నీళ్ళు ఉంటుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్, లూబ్రికేషన్ కోసం. ఇవి మన మోకాలది స్ట్రక్చర్. మళ్ళీ చుట్టూ లెగమెంట్స్, ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది లెగమెంటు, ఇక్కడ ఇక్కడ లెగమెంటు, ఇక్కడ చిప్ప బోన్ కూడా వస్తుంది. ఇలా ఉంటుంది మోకాలు. సో ఇది ఎక్కువసేపు నిల్చొని పని చేయడం, లేదా మెట్లు ఎక్కడం దిగడం ఎక్కువ చేయడం, మన వెయిట్ ఎక్కువ రావడం, బాడీ వెయిట్ పెరుగుతూ కొద్దిలు ఆ వెయిట్ మొత్తం పోయి మోకాల మీద పడుతుంది. సో అట్లా ఉన్నప్పుడు ఆ మోకాల మీద ప్రెషర్ ఎక్కువ పడడం, మోకాలు తగిలి కింద పడడం. ఓకే, ఇట్లాంటి సందర్భంలో మోకాల అరుగుదల అనేది త్వరగా డెవలప్మెంట్ అవడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు చెప్పేది అదే, 70-80 ఏళ్ళు వచ్చినప్పుడు రావాల్సినది ఈ రోజులు మనకు త్వరగా వస్తుంది. ఎందుకంటే మన వెయిట్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మోకాలు చిరిగే స్ట్రెంగ్తన్ చేసిన ఎక్సర్సైజ్ లేకపోవడం, మళ్ళీ ఈ మసిల్స్ వీక్ అయిన విధంగా ఉన్న మన హ్యాబిట్స్. ఓకే, ఇవి అన్నీ వల్ల ఇది మొత్తం తొందరగా అవడం అనేది జరుగుతుంది. సో ఈ తొందరగా అవడం అనేది, ఇప్పుడు మనం కొంచెం వెయిట్ తగ్గించాలంటే చాలామందికి కన్ఫ్యూషన్ ఉండేది ఏంటంటే, పాపం మోకాలు నొప్పులు ఉంది, డాక్టర్స్ ఏమంటారు వెయిట్ తగ్గించాలన్నది. వెయిట్ తగ్గియాలంటే వాకింగ్ చేయమంటారు, ఈ మోకాలతో నేను ఎలా నడవాలని అడుగుతారు. సో ఇది 2 కలిపి చేయాల్సిన ఒక ట్రీట్మెంట్. ఒబిసిటీ, వెయిట్ రిడక్షన్ కూడా, అండ్ మోకాలు కూడా. చాలామందికి, అందరికని కాదు. అంటే నడక మంచిది అని అంటారు కదా ఆరోగ్యానికి అని చెప్పి, చాలామంది ఎక్కువ నడవడానికి ప్రయారిటీ కూడా ఇస్తూ ఉంటారు. అలా ఎక్కువ నడవడం వల్ల కూడా మోకాళ్ళు అరిగిపోతాయా అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. అంటే ఎక్కువ నడవడం అంటే అమ్మ, లెవెల్ రోడ్స్లో పెద్ద ఇబ్బంది ఉండదు. మన అన్ఈవెన్ రోడ్స్ ఉందనుకోండి, అన్ఈవెన్ లేదా అండి కొంచెం ఎత్తుగా కిందగా ఇది గుందగా ఇలాగా ఉంటే మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ ఇలా చేసినప్పుడు బాడీ వెయిట్ మొత్తం ఒక్క మోకాల మీద పడడం దానికి ఆస్కారం వస్తుంది. అప్పుడు ఇది ఎక్కువ అరుగుదల. అంటే మామూలు ఉన్న వాకింగ్ కన్నా ఇది డేంజర్ వాకింగ్ అని అంటుంది. ఓకే, బట్ టు మీ ఇఫ్ యూ ఆస్క్, ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్విమ్మింగ్, ఈతో కొట్టడం. అంటే అక్కడ మన బాడీ వెయిట్ని, బాయిన్సీ ఆఫ్ ద వాటర్ ఇదిలో మనం ఫ్లోట్ చేస్తున్నాం. తల నుంచి కాలు గోరు దాకా, అంటే మన కాలు వేలు దాకా మసిల్స్కి ఎక్సర్సైజెస్ ఇది ఉంటుంది అనమాట. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఎక్సర్సైజ్డ్. మనం ఒక మంచి స్విమ్మర్ని చూసుకోండి, చిసిల్డ్గా బాడీ ఉంటుంది. అక్కడ ఎక్కడైనా ఎక్స్ట్రా కొవ్వు ఉంటుంది, ఏమి ఉండదు. అంటే మనం ఒక బొమ్మ గీస్తే ఎలా ఉంటుందో అదే విధంగా బాడీ ఉంటుంది. అంటే అంత పర్ఫెక్ట్ అంటే స్విమ్మర్స్. అంటే స్విమ్మింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ టు స్విమ్మింగ్ ఈజ్ వాకింగ్. మనం ముందు చెప్పినట్టు ఇట్లా మోకాలు ఇలా ఉండాల్సిన మోకాలు, ఇప్పుడు నేను చెప్పిన కార్టిలేజ్, ఫ్లూయిడ్, ఇవన్నీ ఇది ఏమవుతుందంటే, ఈ ఫ్లూయిడ్ కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం జరుగుతుంది. కార్టిలేజ్ మెల్లగా మెల్లగా అరగడం జరుగుతుంది. చివరికి ఏమవుతుంది, బోన్తో రాసుకొని అరగడం జరుగుతుంది. ప్రారంభం అయినప్పుడే డాక్టర్స్ ఇదే అమ్మ సంగతి, దీనికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం బదులు చాలామంది నొప్పి మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. పాపం పేషెంట్ డాక్టర్ని నమ్మి ఆ నొప్పి మాత్రలు మింగడం జరుగుతుంది. నొప్పి తెలియకుండా బిగినింగ్లోనే దీని సిమ్టమ్స్ ని మనం ఎలా తెలుసుకుంటాం అంటే, నొప్పిలతోనే స్టార్ట్ అయ్యేది కదా. అప్పుడే ఒక ఎక్స్రే తీసి లేదా ఎంఆర్ఐ చేసి ఆ గ్యాప్, నీ జాయింట్ స్పేస్ తగ్గిందా లేదా, అక్కడ ఆల్రెడీ ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ ఎండిపోయిందా లేదా, ఓకే, ఆ కార్టిలేజ్ అరగడం స్టార్ట్ అయిందా లేదా, ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే దీనికి ఒక పరిష్కారం ఇవ్వడం బదులు ఉన్న నొప్పి మాత్రలు ఇస్తూ కాల్షియం టాబ్లెట్స్ ఇస్తూ పోవడం జరుగుతుంది. పేషెంట్ దాన్ని మింగి చివరికి నొప్పి కూడా తగ్గదు, దాని దగ్గర వేరే కాంప్లికేషన్స్ వస్తుంది. మళ్ళీ మోకాలు తర్వాత ఏమంటారు, సర్జరీ అని. కరెక్ట్. సో నా దగ్గర వచ్చిన పేషెంట్ ఆల్మోస్ట్ సర్జరీ అని చెప్పినప్పుడే మా దగ్గర రావడం జరుగుతుంది. అయ్యో సర్జరీ, తప్పించుకోవడానికి ఒక దారి ఉందా? సో మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తే నా పేరు దొరికితే రావడం జరుగుతుంది.
సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇట్లా ఉండాల్సిన జాయింట్ మా దగ్గర వచ్చినప్పుడు ఆల్మోస్ట్ బయటకి ఇప్పుడు పక్కకి జారి ఈ షేప్లో ఉంటుంది ఆల్మోస్ట్. అంటే సర్జరీ స్టేజ్లో మీ దగ్గరకు వచ్చారంటే ఇట్స్ అ ఫైనల్ స్టేజ్. ఈ అవును. ఫైనల్ స్టేజ్లోని ఇప్పుడు మీరు అంటే సర్జరీతో అవసరం లేకుండా ఎలా దాన్ని ట్రీట్ చేయగలుగుతారు? అదే ఫస్ట్ మనం చేసినట్టు ఇప్పుడు ఈ పొజిషన్లో ఇలా వచ్చిన వాళ్ళని ఈ ముక్కలు మన ఇట్లా ఉండదు అనుకోమ్మా, ఇలా ఉండాల్సింది ఇలా ఉండదు అనుకోండి. ఓకే, మనం కడుపులో మందులు ఇస్తే ఇది ఆటోమేటిక్ సెట్ అవుతుందా? ఏదన్నా మూర్ఖులు నమ్ముతారా అలా? సో పేషెంట్ అయిన వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, మందుల ద్వారా తగ్గిపోయిన జబ్బులా నాది అని. అంటే కేవలం పెయిన్ మాత్రం అప్పటికి రిలీఫ్ ఇస్తుంది. అంతే, అందుకంటే మత్తుగోలి కదా అది. ఇట్లా అయిపోయిన ఎముకల్ని తిరిగి ఇలా సెట్ చేయాలి కదా, మళ్ళీ బద్దీలు ఉన్న గుజ్జు తిరిగి తీసుకురావాలి కదా. అలా చేసి అది ఆయిందా లేదా అనేది అదే మన స్పెషాలిటీ. ఏంటంటే ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. సో ఇప్పుడు స్టేజెస్ ఉందమ్మా, స్టార్టింగ్ స్టేజ్ ఇది, ఇప్పుడు స్టేజ్ 2 ఉండదు. ఇప్పుడు మనం ఇలా చూస్తే కొంచెం మీరు ఇక్కడ కనపడుతుంది, కొద్దిగా అరగడం అనేది ఇక్కడ ఉంటుంది కదా. మళ్ళీ స్టేజ్ 3 పోయినప్పుడు ఇంకా కొంచెం కూడా డ్యామేజ్. స్టేజ్ 4 అనుకోండి, ఇది మొత్తం పోతుంది, అలాగే ఇక్కడ మొత్తం అరిగి ఇది దేనికి పనికి రాకుండా అయిపోతుంది. సో దయచేసి మీకు ఎవరికైనా మోకాలు నొప్పులు ఉండే స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక మంచి ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కానీ ఇప్పుడు 4th స్టేజ్ వస్తే కూడా మేము ఇక్కడ ఉంటాం, డోంట్ వరీ. మరీ టూ మచ్ అయిపోయింది కదా ఇంకా సర్జరీ కాదు. నేనే లాస్ట్ వర్డ్ అని చెప్పడం లేదు, కానీ సర్జరీకి వెళ్ళే ముందు ఒక్కసారి కేసేసి అడిగిపెట్టి చూడు, 90% కన్నా పైన వాళ్ళకి సర్జరీ అవసరం పడదు. ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి సెట్ చేయడం అనేది ఉంటుంది. అది సెట్ అయిందా లేదా అని మళ్ళీ ఎక్స్రే ఎంఆర్ఐ తీసి చూడడం కూడా జరుగుతుంది. అలాగే లిగమెంట్ ఇంజురీ, చాలా మంచి లిగమెంట్ ఇది ఉంటుంది. లిగమెంట్ మొత్తానికి చిరిగిపోయింది అనుకో, మనం ఏం చేయడానికి ఉండదు. అది కూడా 1 2 లిగమెంట్ కాదు కదా, అక్కడ చాలా ఉన్నాయి. అది విరిగిపోయింది చిరిగిపోయిందని చెప్పుకొని మళ్ళీ సర్జరీ, కీ హోల్ సర్జరీ, ఆ సర్జరీ. 95% జబ్బులకి సర్జరీ అవసరం. సర్జరీ లేకుండానే కన్వెన్షనల్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్లో తగ్గించడం కుదురుతుంది. అది కూడా తగ్గిందా లేదా అనే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు రిపోర్ట్ కూడా తీసి చూడొచ్చు. ఏ డాక్టర్ దగ్గర వెళ్తే కూడా అమ్మ నేను ఒక్క అడ్వైస్ మీకు ఇవ్వడం ఏంటంటే, ఏ జబ్బులది కూడా వెళ్ళండి, ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్ ఉండాలి, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ ఉండాలి. దీనిలో మార్పు వచ్చిందా లేదా అది మనకు ముఖ్యం. ఎస్పెషలీ ఓస్టియోఆర్థరైటిస్ లాంటి కేసు, సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ కేసు, డిస్క్ ప్రొలాప్స్ కేసు, ఎముకలు పక్కకి జారి స్పాండిలోలిథసిస్ కేసు, ఈవెన్ పారాలిసిస్లో పేషెంట్ మూమెంట్ అన్నీ తిరిగి వచ్చిందంటే ఓకే హ్యాపీగా కాదు, లోపల ఉన్న గడ్డ కరిగిందా, అది హిమరేజిక్ బ్లీడ్ అయితే అది కరిగిందా, ఇన్ఫాక్ట్ ఉన్నది ఇన్ఫాక్ట్ కరిగిందా, అది ఎంతవరకు సెట్ అయింది, ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్గా రిపోర్ట్ తీసి తెలిసిపోవలసిందే. కేవలం మూత్రపిండంలో స్టోన్ రాయి ఉండే, ఆ రాయి కరిగిపోయిందా లేదా, ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్ తర్వాత. సో ఏ డాక్టర్ దగ్గర ఏ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ మీరు తీసుకుంటే కూడా ట్రీట్మెంట్కి ముందు ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు చూడడం మర్చిపోకండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మోకాళ్ళ అరుగుదలకు కారణాలు అండ్ చికిత్స విధానాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.